హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో డిఎస్సి కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఇంగ్లీష్ మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేటువంటి టాపిక్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ. మరి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మనము ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఫ్రెండ్స్, మరి టాపిక్ విన్న తర్వాత ఏదైనా కానివ్వండి, మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ రాస్తేనే మీరు ఆ టాపిక్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించారనేది ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది. సో మన ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. క్లాసెస్ కూడా రెఫరెన్స్గా ఇస్తున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటున్నాం. మరి అసలు ఈ స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ ఏంటి? మరి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ది డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ స్ట్రక్చర్స్. అంటే అర్థం ఏంటి? వర్డ్స్ అంటే పదాల యొక్క విభిన్నమైనటువంటి అమరికని మనం ఏమంటున్నాము అంటే స్ట్రక్చర్స్ అంటాం. దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కూడా అడగచ్చు. సింప్లీ ది డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అంటాడు. ది డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్. ఆప్షన్ ఏ వొకాబులరీ, ఆప్షన్ బి హోమోనిమ్స్, ఆప్షన్ సి కంటెంట్ వర్డ్స్, ఆప్షన్ డి స్ట్రక్చర్స్ అంటాడు. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే స్ట్రక్చర్స్ అవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సమ్ టైమ్స్ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని, బేసిక్ కాన్సెప్ట్స్ను బేస్ చేసుకొని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటే ఇక్కడ స్ట్రక్చర్ బేస్ చేసుకొని 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో మనము ఐడెంటిఫై చేయాలి. లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫాల్స్ అబౌట్ స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాడు. అంటే స్ట్రక్చరల్ వర్డ్స్ని బేస్ చేసుకొని ఫాల్స్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమంటాడు. అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో 3 ట్రూ స్టేట్మెంట్స్ ఉంటాయి, 1 ఫాల్స్ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే ఈ విధంగా స్ట్రక్చర్ బేసిక్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎగ్జామ్లో ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ ఏంటి? ది డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ స్ట్రక్చర్. మరి దీని గురించి మనం ఒక్కసారి బేసిక్ కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే, దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి తర్వాత. ఓకే, మెయిన్ పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెంటెన్స్ ప్యాటర్న్, నెక్స్ట్ వన్ ఫేజ్ ప్యాటర్న్, నెక్స్ట్ వన్ ఫార్ములా, దట్ మీన్స్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, లైక్ దిస్. ఓకేనా? నెక్స్ట్ ఏడియమ్స్, జాతీయాలు అంటాం. ఇక్కడ మనము మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ స్ట్రక్చర్స్ అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మన ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, ది ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ కెప్ట్ ఇన్ మైండ్ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్. These are frequency, usefulness and teachability. ఇక్కడ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ది టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెప్ట్ ఇన్ మైండ్ ఫర్ ది సెలక్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకేనా? సెలక్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏంటి? ఫ్రీక్వెన్సీ, యూస్ఫుల్నెస్, అదేవిధంగా టీచబిలిటీ, ఇవన్నీ కూడా సెలక్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్ ప్రిన్సిపల్స్ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, స్ట్రక్చర్స్ కెన్ బి టచ్ ఇన్ ఎ క్లాస్ రూమ్ ఇన్ మెనీ వేస్. ఓకేనా? స్ట్రక్చర్స్ కెన్ బి టచ్ ఇన్ ది క్లాస్ రూమ్ ఇన్ మెనీ వేస్. అంటే స్ట్రక్చర్స్ని మనము క్లాస్ రూమ్లో చాలా విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఏంటవి? ఓకేనా? సబ్స్టిట్యూషనల్ టేబుల్స్, క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్, పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. క్లాస్ రూమ్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాం. సబ్స్టిట్యూషన్ టేబుల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనము మెయిన్గా క్లాస్ రూమ్లో యూజ్ చేసేటువంటి స్ట్రక్చర్ గురించి మనం చెప్పేటప్పుడు, ఓకేనా, కెన్ బి టచ్ ఇన్ ది క్లాస్ రూమ్ ఇన్ మెనీ వేస్లో ఇవి మనం మెయిన్ పాయింట్స్గా చెప్తున్నాం. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అంటే ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, టీచర్స్ కెన్ ప్రిపేర్ ది సబ్స్టిట్యూషన్ టేబుల్ బై టేకింగ్ ఆన్ స్ట్రక్చర్. ఓకేనా? బై టేకింగ్ ఆన్ స్ట్రక్చర్ అంటే ఏదో ఒక స్ట్రక్చర్ను తీసుకొని ఉపాధ్యాయులు సబ్స్టిట్యూషన్ టేబుల్ను తయారైతే చేయాలి. ఇది కూడా ఒక మెయిన్ ప్రిన్సిపల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏంటి? టీచర్స్ కెన్ ప్రిపేర్ ది సబ్స్టిట్యూషనల్ టేబుల్ బై టేకింగ్ ఆన్ స్ట్రక్చర్స్. హైలైట్ చేసుకోండి. ఇవి ట్రూ స్టేట్మెంట్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్ అబౌట్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్, క్లాస్ రూమ్ సిచ్యువేషన్ అంటున్నాం. ఇక్కడ క్లాస్ రూమ్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, టీచర్ కెన్ క్రియేట్ ఏ సిచ్యువేషన్
విత్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ది క్లాస్ రూమ్. అంటే ఇక్కడ అది బై షోయింగ్ పిక్చర్స్ కావచ్చు, డయాగ్రామ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని అవి ఏవైతే క్లాస్ రూమ్లో అవైలబుల్గా ఉన్నాయో వాటిని మా సిచ్యువేషన్కి అనుగుణంగా మనం వాటిని ఏం చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ హైలైట్ చేసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ త్రూ వేరియస్ యాక్టివిటీస్ లైక్ రోల్ ప్లేస్ అండ్ గేమ్స్, అంటే యాక్టివిటీస్ రూపంలో కూడా. ఓకేనా. బై షోయింగ్ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్, అంటే పిక్చర్స్ చూపించడము, డయాగ్రామ్స్ చూపించడం ద్వారా కావచ్చు, లేదా సమ్ యాక్టివిటీస్ లైక్ రోల్ ప్లే పరంగా కావచ్చు, గేమ్స్ పరంగా కావచ్చు, ఈ విధంగా కూడా మనము ప్లే చేయొచ్చు అనమాట. అంటే ఉపాధ్యాయుడు సందర్భాన్ని సృష్టించి తరగతిలో బొమ్మలు, చిత్రాలు ఉపయోగించి బోధనను జరుపుతుంది. అంతే కదా. ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని క్రియేట్ చేసి ఓకేనా టీచింగ్ అనేది డెవలప్ చేయాలి, టీచింగ్ అనేది ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ అంటున్నాం. ఓకేనా. వీ కెన్ టీచ్ స్ట్రక్చర్స్ త్రూ పిక్చర్స్ టూ. As we know, pictures aid comprehension. We can collect them from sources like newspapers, magazines and internet. ఓకేనా. అంటే న్యూస్ పేపర్స్ ద్వారా కావచ్చు, మ్యాగజైన్స్ ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు. ఓకేనా. పిక్చర్స్ ఎయిడ్ కాంప్రిహెన్షన్. ఓకేనా. పిక్చర్స్ ద్వారా కావచ్చు, పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ పరంగా కూడా మనం ఇక్కడ చెప్తున్నాము. నెక్స్ట్ త్రూ వేరియస్ యాక్టివిటీస్ లైక్ రోల్ ప్లేస్ అండ్ గేమ్స్, ఇందాక కూడా చెప్పాను కదా. అంటే ఇక్కడ మీకు ఇవే స్టేట్మెంట్స్లో ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అబౌట్ స్ట్రక్చర్స్, అంటే 3 కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉండాలి కదా. ఆ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్లో ఇప్పుడు నేను చెప్పినవే ఎగ్జాంపుల్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. అంటే టీచర్స్ కెన్ ప్రిపేర్ ది సబ్స్టిట్యూషనల్ టేబుల్ బై టేకింగ్ ఆన్ స్ట్రక్చర్. టీచర్ కెన్ క్రియేట్ ఏ సిచ్యువేషన్ విత్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ది క్లాస్ రూమ్. ఇవి పాయింట్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ అలా ఇచ్చేసి వాటిల్లో సరికాని స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అవుట్ ది మీనింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ used in a sentence clearly. ఓకేనా. we will make our pupils participate in various activities. ఈ పాయింట్ కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు అడుగుతాడు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వర్డ్స్ని బేస్ చేసుకుని కూడా కంపల్సరీగా ఒక పెట్టిస్తున్నాడు ఫ్రెండ్స్. మీకు డెఫినేషన్లో ఏం చెప్పాను, ది డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ స్ట్రక్చర్స్ అని చెప్పాను. ఆ వర్డ్స్ని బేస్ చేసుకొని లైక్ కొన్ని డిఫరెంట్ వర్డ్స్ తీసుకున్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 4 వర్డ్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఎనిమల్, ఏవైనా కావచ్చు, ఎనిమల్, యాంట్, యాక్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్ ఏరోప్లేన్, ఇలా కొన్ని వర్డ్స్ తీసుకున్నాం అనుకోండి. వీటిని ఏం అడుగుతాడంటే ఓకేనా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫామ్ చేయమని అడుగుతున్నాడు. కంపల్సరీ ఒక పెట్టిస్తున్నాడు ఫ్రెండ్స్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్ ది ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ డిక్షనరీ అంటున్నాడు. ఓకేనా. చూస్ ది ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ విచ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ డిక్షనరీ, అంటే ఇచ్చిన వాటిని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ అన్నిటిలో ఏ కామన్గా ఉంది కాబట్టి ఓకే, గోస్ టు సెకండ్ లెటర్. నెక్స్ట్ ఎన్ ఉంది. ఓకే. నెక్స్ట్ సి ఉంది, ఈ ఉంది. అంటే ఫస్ట్ ఏం వస్తుంది, ఓకేనా, యాక్సెప్ట్ వస్తుంది. ఓకేనా. ఏసీసీపీటీ సంథింగ్ ఇదే కదా. ఓకేనా. ఏసీ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఈ, అంటే ఈ ముందు వస్తుంది కాబట్టి ఇది సెకండ్ వర్డ్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కంపారిజన్లో ఏఎన్ కామన్గా ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ వెళ్తే ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ టీ ఉంది. అంటే ఐ ముందు వస్తుంది కాబట్టి డిక్షనరీలో ఇది థర్డ్ వన్ వస్తుంది, ఇది ఫోర్త్ వన్ వస్తుంది. అంటే డిక్షనరీ అరేంజ్మెంట్లో యాక్సెప్ట్, ఏరోప్లెయిన్, ఎనిమల్, యాంట్. అంటే ఈ విధంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతున్నాడు పక్కాగా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వర్డ్కి సంబంధించినటువంటి మీనింగ్ వచ్చింది కాబట్టి ది డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఏమని చెప్పాను, స్ట్రక్చర్స్ అని చెప్పాను. కాబట్టి ఆ వర్డ్స్ని బేస్ చేసుకుని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా అరేంజ్డ్ ఇన్ ఏ డిక్షనరీ ఫార్మేషన్లో అరేంజ్ చేయమని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. హైలైట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వొకాబులరీ. సో వొకాబులరీ పరంగా మనం 3 టైప్స్ అబ్జర్వ్ చేస్తే తెలిసిందే. ఫస్ట్ యాక్టివ్ వొకాబులరీ, నెక్స్ట్ ప్యాసివ్ వొకాబులరీ, నెక్స్ట్ అడిహవ్ వొకాబులరీ అంటాం. వీటిని బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బిట్ టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా టచ్ చేయవచ్చు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పరంగా యాక్టివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అంటాడు. యాక్టివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దాన్ని ఇంకో విధంగా ఏమని చెప్తాము అంటే వర్కింగ్ వొకాబులరీ. హైలైట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. యాక్టివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వర్కింగ్ వొకాబులరీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ ఇంకో విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు.
ఇంకో విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఏ విధంగా అంటే ది వొకాబులరీ విచ్ ఈస్ యూజ్డ్ బై అస్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ స్పీచ్ ఆర్ ఇన్ రైటింగ్ ఇస్ కాల్డ్ అంటాడు. ఓకేనా, రైటింగ్ ఇస్ కాల్డ్ అంటాడు. మరి దీనికి సంబంధించినటువంటి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే యాక్టివ్ వొకాబులరీ అంటే అవుతుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా చెప్తా. ఏంటి వర్కింగ్ ఏంటి ఇక్కడ కమ్యూనికేషన్ ఇన్ స్పీచ్ or in writing is called యాక్టివ్ వొకాబులరీ. ఓకేనా, ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో రీప్రొడక్టివ్ వొకాబులరీ అండ్ ఈస్ ఐడెంటిఫైడ్ ఎయిదర్ ఇన్ యాక్చువల్ స్పోకెన్ ఆర్ రిటర్న్ రెస్పాన్సెస్. ఇప్పుడే చెప్పాను కదా, ఏమని చెప్పాను, కమ్యూనికేషన్ ఇన్ స్పీచ్ ఆర్ ఇన్ రైటింగ్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వొకాబులరీ. అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. అంటే ఇక్కడ మీరు ఏం హైలైట్ చేసుకోవాలి, ఈస్ ఐడెంటిఫైడ్ ఎయిదర్ ఇన్ యాక్చువల్ స్పోకెన్ ఆర్ రిటర్న్ రెస్పాన్సెస్. ఎయిదర్ ఆర్ అంటే తెలుసు కదా, ఎయిదర్ ఆర్ అంటే రెండు అని, నెయిదర్ నార్ అంటే రెండు కాదు అని. ఓకేనా, ఇక్కడ ఎయిదర్ ఆర్ అప్లై చేశారు చూడండి. ఎయిదర్ ఆర్ అంటే అర్థం ఏంటి, రెండు అని ఏంటి, యాక్చువల్ స్పోకెన్, ఇంకోటి ఏంటి అంటే రిటర్న్ కూడా అని. ఇక్కడ రెండింటి పరంగా చెప్పాడు. ఎయిదర్ ఆర్ అంటే, నెయిదర్ నార్ అంటే రెండు కాదు అని. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వర్కింగ్ వొకాబులరీ. ఇప్పుడే చెప్పాను, చాలా ఇంపార్టెంట్ బిట్ అని కూడా చెప్పాను. రెండింటి పరంగా ఇక్కడే బిట్ వచ్చింది చూడండి. ఓకేనా, యాక్టివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అంటాడు. సింప్లీ ఆన్సర్ ఏమవుతుంది, వర్కింగ్ వొకాబులరీ. నెక్స్ట్ ఇట్ రెఫర్స్ టు ది ప్రొడక్టివ్ సైడ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివ్ వొకాబులరీ. ఓకేనా, ఈ పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. ఏంటి, ఇట్ రెఫర్స్ టు ది, ఇక్కడ చెప్పాం చూడండి, ఇద్దాం రిప్రొడక్టివ్. ఓకేనా, రిప్రొడక్టివ్ వొకాబులరీ. అదేవిధంగా ఇట్ రెఫర్స్ టు ది ప్రొడక్టివ్ సైడ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివ్ వొకాబులరీ. మరి యాక్టివ్ స్కిల్స్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతున్నాయంటే స్పీకింగ్ అండ్ రైటింగ్. యాక్టివ్ స్కిల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ మనము స్పీకింగ్ అండ్ రైటింగ్ దేని పరంగా చెప్తున్నాము, యాక్టివ్ వొకాబులరీ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇట్ ఈస్ లెస్ ఇన్ నంబర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కదా, చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్లో కూడా ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే లెస్, అదేవిధంగా మోర్, ఈ రెండింటి పరంగా ఒక బిట్ అడగడానికి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది. అది మనకు క్లియర్గా చెప్దాం. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ వొకాబులరీ ఈజ్ మోర్ ఇన్ నెంబర్స్ అంటాడు. అంటాడు. ఏమవుతుంది, ప్యాసివ్ వొకాబులరీ. అక్కడ హైలైట్ చేసుకోవాలి, ప్యాసివ్ వొకాబులరీ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. విచ్ వొకాబులరీ ఈజ్ మోర్ ఇన్ నెంబర్స్ అంటేనేమో ఆన్సర్ ఏమవుతుంది, ప్యాసివ్ వొకాబులరీ అవుతుంది. విచ్ వొకాబులరీ ఈజ్ లెస్ ఇన్ నెంబర్ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, విచ్ వొకాబులరీ ఈజ్ లెస్ ఇన్ నెంబర్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే యాక్టివ్ వొకాబులరీ. ఆన్సర్ ఏమవుతుంది, యాక్టివ్ వొకాబులరీ. సో ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయొచ్చు. నెక్స్ట్ దీస్ వర్డ్స్ విచ్ వీ కెన్ రికాల్ కమ్ అండర్ యాక్టివ్ వొకాబులరీ. ఇది కూడా హైలైట్ చేసుకోండి. అది యాక్టివ్ వొకాబులరీ బేస్ చేసుకొని. అంటే యాక్టివ్ వొకాబులరీ అంటేనే మనకు 3 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఏంటి, యాక్టివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వర్కింగ్ వొకాబులరీ. నెక్స్ట్ యాక్టివ్ వొకాబులరీలో మెయిన్ పాయింట్ ఏం చెప్పొచ్చు, ది వొకాబులరీ విచ్ ఈజ్ యూజ్డ్ బై అస్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ స్పీచ్ ఆర్ ఇన్ రైటింగ్ ఈజ్ అని చెప్పొచ్చు, రైటింగ్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే స్పీకింగ్ అండ్ రైటింగ్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా లెస్ ఇన్ నెంబర్ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఆ 3 పాయింట్స్ హైలైట్ చేసుకోండి. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి ఒక బిట్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్యాసివ్ వొకాబులరీ. మరి ఈ ప్యాసివ్ వొకాబులరీ బేస్ చేసుకొని మనం అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఏ విధంగా టచ్ చేస్తారనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విచ్ వొకాబులరీ ఈజ్ మోర్ ఇన్ నెంబర్స్ అంటాడు. మీకు అది కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఓకేనా, మోర్ ఇన్ నెంబర్స్ అంటాడు. విచ్ వొకాబులరీ ఈజ్ మోర్ ఇన్ నెంబర్స్ అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ప్యాసివ్ వొకాబులరీ. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో విధంగా అడగచ్చు. ఏంటి, ఓకేనా, విచ్ వొకాబులరీ రెఫర్స్ టు దోస్ లాంగ్వేజ్ ఐటమ్స్ విచ్ కెన్ ఓన్లీ బి రికగ్నైజ్డ్ అంటాడు.
విచ్ వొకాబులరీ రెఫర్స్ టు దోస్ లాంగ్వేజ్ ఐటమ్స్ విచ్ కెన్ ఓన్లీ బి రికగ్నైజ్డ్ అంటే మనకు అది ఏ వొకాబులరీ కిందికి వస్తుంది అంటే ప్యాసివ్ వొకాబులరీ. అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్తానమాట. మరి దాని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, we know the meaning of some words but we do not use in our daily conversation or writing. అంటే ఇక్కడ చూడండి, కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం బట్ డైలీ కన్వర్జేషన్లో కానివ్వండి, రైటింగ్లో కానివ్వండి మనము యూజ్ చేయము అని చెప్తున్నాం. అంటే we know the meaning of some words అంటే కొన్నిటికి మనకు మీనింగ్స్ తెలుసు బట్ we do not use in our daily conversation. అయితే డైలీ కన్వర్జేషన్లో మనం వాటిని యూజ్ చేయము అంటున్నాము, అదేవిధంగా రాయము అంటున్నాం. అట్లాంటి వొకాబులరీ మనకి ఏమవుతుంది అంటే ప్యాసివ్ వొకాబులరీ. హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ప్యాసివ్ వొకాబులరీ. ఓకేనా, ఏ వర్డ్స్, ఓకేనా, ఆ మీనింగ్స్ తెలుసు, ఓకేనా, సమ్ వర్డ్స్కి మీనింగ్ తెలుసు బట్ డైలీ కన్వర్జేషన్లో మనము యూజ్ చేయము, రైటింగ్లో కూడా యూజ్ చేయము. అలాంటి వొకాబులరీ వర్డ్స్ని మనం ఏమంటాము అంటే ప్యాసివ్ వొకాబులరీ. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, ఇట్ రెఫర్స్ టు ది రెస్పెక్టివ్ ఆర్ రికగ్నైజ్డ్ సైడ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ కాల్డ్ రెస్పెక్టివ్ వొకాబులరీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడగచ్చు, ప్యాసివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అంటాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విధానం మనకి ఇంపార్టెంట్, ఓకేనా. సో ఏంటి, ప్యాసివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అంటాడు. ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ, రెస్పెక్టివ్ వొకాబులరీ. ఇందాక మీకు యాక్టివ్ వొకాబులరీ అని చెప్పాను. యాక్టివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వర్కింగ్ వొకాబులరీ. యాక్టివ్ వర్కింగ్ అంటే యాక్టివ్గా ఉన్నావు అంటే బాగా వర్క్ చేస్తున్నావు అని. గుర్తుపెట్టుకునే విధానం చూడండి, యాక్టివ్గా ఉన్నావు అంటే బాగా వర్క్ చేస్తున్నావు అని. అంటే యాక్టివ్ వొకాబులరీ అంటే వర్కింగ్ వొకాబులరీ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్యాసివ్ వొకాబులరీ, ఓకేనా. ఫ్యాషన్ అనేది నీ యొక్క రికగ్నైజ్ను తెలుస్తుంది. రికగ్నైజేషన్ అంటాం కదా, ఒక గుర్తింపుని తెలియచేసేది ఫ్యాషన్. హైలైట్ చేసుకోవాలి, ఈజీ గుర్తుపెట్టుకోవడం కూడా, ఓకేనా. రికగ్నైజేషన్ అంటాం కదా, ఒక గుర్తింపు, రికగ్నైజ్డ్ అంటాం, ఓకేనా. ఆ గుర్తింపు సాధించాలి అంటే ఓకేనా ఒక ఫ్యాషన్ వల్ల వస్తుంది. ఆ ఫ్యాషన్ వొకాబులరీని మనం ఇక్కడ ఏమంటున్నాము, రికగ్నైజ్డ్ వొకాబులరీ. ఈ విధంగా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా రెస్పెక్టివ్ వొకాబులరీ కూడా, ఫ్యాషన్గా ఉన్నాము అనుకోండి రెస్పెక్ట్ ఉంటుంది, ఓకేనా. ఫ్యాషన్ తెలుసు కదా, అంటే మీకు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా. బాగా ఫ్యాషన్గా ఉన్నావు అనుకోండి రెస్పెక్ట్ ఉంటుంది, బాగా ఫ్యాషన్గా ఉన్నావు అనుకోండి నీకు ఒక రికగ్నైజ్డ్ గుర్తింపు ఉంటుంది. అంటే రెండు విధాలుగా మీకు ఫ్యాషన్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెస్పెక్టివ్ వొకాబులరీ ఆర్ రికగ్నైజ్డ్ వొకాబులరీ. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ప్యాసివ్ స్కిల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఏంటి ఇక్కడ, లిజనింగ్ అండ్ రీడింగ్. హైలైట్ చేసుకోవాలి, రీజనింగ్ అండ్ రీడింగ్. ఇందాక మీకు యాక్టివ్ వొకాబులరీలో చెప్పాను, యాక్టివ్ వొకాబులరీలో ఏమి ఇన్వాల్వ్ అవుతాయని చెప్పాను, స్పీకింగ్ అండ్ రైటింగ్. ఎస్డబ్ల్యూ అంటే యాక్టివ్, ఓకేనా. ఎస్డబ్ల్యూ అంటే యాక్టివ్. అదేవిధంగా లిజనింగ్, రీడింగ్. ఎల్ఆర్ అంటే ప్యాసివ్. హైలైట్ చేసుకోండి, ఎల్ఆర్ అంటే ప్యాసివ్ అనేది హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. ఎస్డబ్ల్యూ అంటే యాక్టివ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, విచ్ వొకాబులరీ ఈజ్ మోర్ ఇన్ నెంబర్స్ అంటేనే మనకు ఆన్సర్ ఏం కావాలి అంటే ప్యాసివ్ వొకాబులరీ. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, థర్డ్ వన్ పరంగా ఎక్ హాక్ వొకాబులరీ, ఓకేనా. ఎక్ హ్యాక్ వొకాబులరీ. మరి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారో చూద్దాం, తర్వాత దీని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. ఏమడగచ్చు అంటే సింపుల్గా అడిగే విధానం చూడండి. సమ్ వర్డ్స్ మే బీ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ ఎ గివెన్ ప్లేస్ ఆర్ టెక్స్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్. అంటే కొన్ని వర్డ్స్ అనేటివి కొన్ని ప్లేస్లలోనే ఇంపార్టెన్స్ ఇస్తాం, ఓకేనా. అంటే పీస్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్. అలాంటి వర్డ్స్ని మనము ఏ విధంగా క్లాసిఫైడ్ చేస్తాము అంటే ఎడ్ హాక్ వొకాబులరీగా మనము చెప్తాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, సమ్ వర్డ్స్ మే బీ ఇంపార్టెన్స్ ఫర్ ది గివెన్ పీస్ ఆఫ్ టెక్స్ట్ బట్ outside it they are unlikely to have much value, okay na. Therefore we do not go on teaching the meaning of these words in elaborate way. అంటే ఇక్కడ ఓవరాల్ గా చెప్పుకోవాలంటే some words may be important,
సమ్ వర్డ్స్ మే బి ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ ఎ గివెన్ పీస్ ఆఫ్ టెక్స్ట్. అంటే ఇచ్చినటువంటి టెస్ట్లో కావచ్చు, ఇచ్చిన దాని యొక్క ఇన్ఫర్మేషన్లో మాత్రమే కావచ్చు, అలాంటి వాటిల్లోనే ఆ వర్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఆ వర్డ్స్ని మనము ఏమంటున్నాము ఇక్కడ ఎలా చెప్పుకుంటున్నాము అంటే ఎడ్ హ్యాక్ వొకాబులరీ అని చెప్తున్నాము. ఈ పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆల్ సెవరల్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్. ఏంటి మనకి ఇక్కడ పైథాన్, కోబ్రా, ఓకేనా, అనకొండా ఇవన్నీ మనం ఏం చెప్తున్నాము స్నేక్స్ పరంగా మనం ఇక్కడ హైలైట్, అంటే కొన్ని వాటిల్లోనే ఆ టెక్స్ట్ పరంగా కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ పరంగా కావచ్చు, వాటిల్లోనే ఈ వర్డ్స్కి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీటిని మనం ఏమంటున్నాము అంటే ఎడ్ హాక్ వొకాబులరీ అంటున్నాం. ఓకేనా, హైలైట్ చేసుకోవాలి. ఇది మనం మెయిన్గా చెప్పుకునేటువంటి పాయింట్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లోనే టీచింగ్ ఆఫ్ వొకాబులరీ అంటున్నాం. మరి టీచింగ్ ఆఫ్ వొకాబులరీని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే వొకాబులరీ ఈజ్ నథింగ్ బట్ వర్డ్స్. మరి వొకాబులరీ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఫస్ట్ వన్ ఈజ్ కంటెంట్ వర్డ్స్, సెకండ్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ వర్డ్స్. వీటిని బేస్ చేసుకుని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. మరి ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారో ఒక్కసారి చూద్దాం. మరి ఫస్ట్ వన్ కంటెంట్ వర్డ్స్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాము అనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే కంటెంట్ వర్డ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అంటాడు. కంటెంట్ వర్డ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అంటాడు. ఏంటి? లెక్సికల్ వర్డ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమని పిలుస్తాము? లెక్సికల్ వర్డ్స్. అదేవిధంగా ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు కంటెంట్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్కి సంబంధించినవి ఏంటి అంటే అడ్జెక్టివ్సా, ఆర్టికల్సా, ప్రిపోజిషన్సా, కంజంక్షన్సా, ఇలా కూడా అడగచ్చు. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు కంటెంట్ వర్డ్స్ అంటే మనం మెయిన్గా ఏం చెప్తాము అంటే అడ్జెక్టివ్స్ చెప్తాం. ఓకేనా, అడ్జెక్టివ్స్ వాటి పరంగా కూడా మీకు క్లియర్గా వస్తుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేసే విధంగా ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూడండి కంటెంట్ వర్డ్స్ని ఏమంటున్నాం మనం ఇక్కడ లెక్సికల్ వర్డ్స్ అని కూడా అంటున్నాం. ది వర్డ్స్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కంటెంట్ వర్డ్స్. అంటే మనం ఏం చెప్తున్నాము, ఏదైనా ఒక పదం, ఏ పదం అయితే వాక్యం యొక్క అర్థాన్ని కలిగి ఉంటాయో, ఏ పదాలైతే వాక్యం యొక్క అర్థాన్ని కలిగి ఉంటాయో వాటిని మనం ఏమంటున్నాము అంటే కంటెంట్ వర్డ్స్ అంటున్నాం. ఓకేనా, ది వర్డ్స్ విచ్ క్యారీ ది మెయిన్ మీనింగ్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ కంటెంట్ వర్డ్స్. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను చూడండి, ది న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఆర్ ప్రిపేర్డ్ యూజింగ్ కంటెంట్ వర్డ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, న్యూస్ పేపర్ మనం హెడ్డింగ్ అబ్జర్వ్ చేసామనుకోండి, ఆ వాక్యం యొక్క అర్థం ఉంటుంది కదా, అంటే ఆ న్యూస్ పేపర్ హెడ్డింగ్ను బేస్ చేసుకొని లోపల మ్యాటర్ ఏంటో మనము చెప్తాం. అంటే ఏ పదాలైతే ఆ వాక్యం యొక్క అర్థాన్ని కలిగి ఉంటాయో వాటిని మనము కంటెంట్ వర్డ్స్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ దేని ద్వారా ప్రిపేర్ చేస్తాము అంటే కంటెంట్ వర్డ్స్ అని చెప్తున్నాము. ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ కంటెంట్ వర్డ్స్. ఇప్పుడే చెప్పాను చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు కంటెంట్ వర్డ్స్. అడ్జెక్టివ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అని చెప్పాను. ఆర్టికల్స్ కాదు, ప్రిపోజిషన్స్ కాదు, కంజంక్షన్స్ కాదు, సో ఆన్సర్ ఏమవుతుంది, అడ్జెక్టివ్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు కంటెంట్ వర్డ్స్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి అంటే నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ఇవి మనకు కంటెంట్ వర్డ్స్కి చెప్పుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్రియ ఈజ్ ఎ క్యూట్ గర్ల్ with blackberry eyes and long hair. ఓకేనా, ది అండర్లైన్ వర్డ్స్ ఆర్ కంటెంట్ వర్డ్స్. ఇక్కడ చూడండి శ్రియ, ఓకేనా, క్యూట్ గర్ల్, బ్లాక్ బెర్రీ, ఐస్, లాంగ్ హెయిర్, ఇవన్నీ మనకు దాని యొక్క అర్థాన్ని తెలుపుతాయి. కాబట్టి అవన్నీ మనకి ఏమవుతాయంటే ఇక్కడ కంటెంట్ వర్డ్స్ పరంగా చెప్తాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ వర్డ్స్, వీటిని మనము ఫంక్షనల్ వర్డ్స్ అంటాం. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, ఏంటి కంటెంట్ వర్డ్స్ అంటేనే మీకు రెండు పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. కంటెంట్ వర్డ్స్ ఆర్ కాల్డ్ లెక్సికల్ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కంటెంట్ వర్డ్ అంటేనే మనకు నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. న్యూస్ పేపర్ హెడ్డింగ్ లైన్స్ మనం దేని ద్వారా ప్రిపేర్ చేస్తాము అంటే కంటెంట్ వర్డ్స్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రక్చరల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఫంక్షనల్ వర్డ్స్ అని చెప్తున్నాం. ఎందుకో చూద్దాం. ఓకేనా, ది వర్డ్స్ విచ్ డు నాట్ క్యారీ ద మెయిన్ హెడ్డింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ కాల్డ్. అంటే ది వర్డ్స్ విచ్ డు నాట్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఏ పదాలైతే ఒక వాక్యం యొక్క ప్రధాన అర్థాన్ని కలిగి ఉండవో, ఓకేనా, ప్రధాన అర్థాన్ని కలిగి ఉండేటివి కంటెంట్ వర్డ్స్ అయితే,
ప్రధాన అర్థాన్ని కలిగి ఉండనివి మనకేమవుతాయంటే ఫంక్షనల్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. ఓకేనా. దేర్ ఆర్ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ గ్రామటికల్లీ కరెక్టెడ్ సెంటెన్స్. ఇది అంటే అవి దేనికి యూస్ఫుల్ అవుతాయి అంటే గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ పరంగా యూజ్ అవుతాయి. అవి మనకు ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, వీటి పరంగా అనమాట. ఓకేనా. దేర్ ఆర్ లిమిటెడ్ ఇన్ నెంబర్ అండ్ సచ్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్. మరి ప్రొనౌన్స్ ఏంటంటే చూద్దాం. ప్రొనౌన్స్, హెల్పింగ్ వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్. ఓకేనా. ఇందాక ఒక క్వశ్చన్ చెప్పాను చూడండి. ఏమని చెప్పాను మీకు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు కంటెంట్ వర్డ్స్ అని చెప్పాను. సో ఆ విధంగానే ఇక్కడ కూడా క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా. ఏ విధంగా అడగచ్చు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు నాట్ స్ట్రక్చరల్. ఓకేనా. నాట్ స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాడు. నాట్ స్ట్రక్చరల్ వర్డ్స్ అని చేసి ఆప్షన్ 1 ప్రొనౌన్స్, ఆప్షన్ 2 ప్రిపోజిషన్స్, ఆప్షన్ 3 అడ్జెక్టివ్స్, ఆప్షన్ 4 ఆర్టికల్స్ అంటాడు. అంటే కానిది ఏమవుతుంది అంటే ప్రొనౌన్స్ స్ట్రక్చరల్ వర్డ్స్కి, ప్రిపోజిషన్స్ స్ట్రక్చరల్ వర్డ్స్కి, ఆర్టికల్స్ స్ట్రక్చరల్ వర్డ్స్కి, బట్ అడ్జెక్టివ్స్ అనేటివి కావు. అడ్జెక్టివ్స్ ఏంటి? కంటెంట్ వర్డ్స్ పరంగా మనము చెప్తాము. ఈ విధంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి. పల్లవి ఈజ్ ఏ క్లవర్ గర్ల్ అండ్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ది గార్డెన్. అంటే ఇక్కడ ఈజ్, ఏ, ఇన్, ది. ఓకేనా. యాక్చువల్గా ఏ, ది ఇవన్నీ మనకి ఏది ఏంటి? ఆర్టికల్స్. ఆ విధంగా చెప్తాం కదా. ఇన్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. ఓకేనా. ఇలా మనకు ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ పరంగా అవి మనకి ఏమవుతాయి అంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ హోమోనిమ్స్, సినోనిమ్స్, వీటి గురించి కూడా మీకు క్లియర్గా ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. ఓకేనా. హోమోనిమ్స్, సినోనిమ్స్ బేస్ చేసుకొని కూడా బిట్స్ టచ్ చేస్తాడు. అంటే ఏంటో చూద్దామా? ఒక్కసారి చూద్దాం. ఇట్ ఈస్ ఎ వర్డ్ విత్ సేమ్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్. సేమ్ స్పెల్లింగ్ అంటే స్పెల్లింగ్ సేమ్గా ఉంటుంది, బట్ ఆ సెంటెన్స్ని బేస్ చేసుకుని వాటి యొక్క మీనింగ్స్ అనేటివి చేంజ్ అవుతాయి. మనకు చాలా వరకు మనకు తెలిసిన వర్డ్స్ చాలా ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, స్పెల్లింగ్ ఒకటే. ఓకేనా. ఇక్కడ చూడండి. సేమ్ స్పెల్లింగ్ బట్ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ 2 ఇచ్చారు చూడండి. దెర్ ఈజ్ ఎ సా ఇన్ ద మన్. ఓకేనా. ది మ్యాన్ సా సీడ్స్ ఎవ్రీ ఇయర్. అంటే ఇక్కడ సా అంటే మనకు పంది అనేటువంటి అర్థాన్ని చెప్తున్నాము. ఇక్కడ సాస్ అంటే మనము విత్తడము అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్తున్నాము. మీకు చాలా వరకు మీకే తెలిసినాయి. ఓకేనా. స్పెల్లింగ్స్ సేమ్గా ఉంటాయి, బట్ వాటి యొక్క మీనింగ్స్ అనేవి మనము డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి ఎన్ని వర్డ్స్ అయినా మనము క్రియేట్ చేయవచ్చు, ఎన్ని వర్డ్స్ అయినా మనం చెప్పచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ స్పెల్లింగ్ నేను ఒకటి చెప్తున్నా చూడండి. ఫైన్. ఓకేనా. మనం ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి వెళ్ళలేదు, లేదా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు అనుకోండి, ఫైన్ వేస్తున్నాము అంటాం. హౌ ఆర్ యూ అంటే ఫైన్ అని చెప్తున్నాం కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? స్పెల్లింగ్ సేమ్గా ఉంది, బట్ మనం యూజ్ చేసేటువంటి ఆ సెంటెన్స్ ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని వాటి యొక్క మీనింగ్స్ అనేటివి చేంజ్ అవుతాయి. ఇదే మనకి ఏమవుతుందంటే హోమోనిమ్స్ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా. హోమోనిమ్స్. నెక్స్ట్ హోమోఫోన్స్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ వర్డ్ ది సేమ్ సౌండ్ ప్రొనౌన్సియేషన్ విత్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్. అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటుంది, సౌండ్ కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ కానివ్వండి సేమ్గా ఉంటుంది, బట్ స్పెల్లింగ్ వేరు, వాటి యొక్క మీనింగ్ వేరు. సింపుల్ వర్డ్ ఐ అని చెప్పామనుకోండి, సింపుల్ ఐ అని రాయొచ్చు, నేను అని. ఈవైఈ ఐ అంటాం, కన్ను. అంటే అక్కడ మనకి ఓవర్గా చెప్పాలి అంటే అది ఇక్కడ మనం ఏం చెప్తాం? సేమ్ సౌండ్ ఒకేలా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ కూడా ఒకేలా ఉంటుంది, బట్ మీనింగ్ వేరుగా ఉంటుంది, అదేవిధంగా స్పెల్లింగ్ కూడా వేరుగా ఉంటుంది. ఒక్కసారి మనం ఒకదాన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి. డైరీ, డియర్. ఓకేనా. ఇక్కడ చూడండి. డిఐఏఆర్వై. ఓకేనా. స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, ఇక్కడ సౌండ్ సేమ్, బట్ స్పెల్లింగ్స్ వేరుగా ఉన్నాయి, వాటి యొక్క అర్థాలు కూడా వేరు. చూడండి. డియర్. ఓకేనా. రెండింటి ఒకటే. ఎయిర్. ఇలాంటివి మనకి ఏమవుతాయి? హోమోఫోన్స్ అంటాం. వాటి గురించి మీకు క్లియర్గా ఒక వీడియో కూడా చెప్పాను. నెక్స్ట్ సినోనిమ్స్ అంటే అర్థం ఏంటి? వర్డ్స్ ది సేమ్ మీనింగ్ అంటే బ్యూటిఫుల్, ప్రిటీ. వీటిని మనం ఏమంటాం? సినోనిమ్స్ అంటాం. రిచ్, వెల్దీ. సినోనిమ్స్. అక్కర్, హ్యాపెన్స్. అంటే అర్థం ఏంటి? సేమ్ మీనింగ్గా ఉండే వాటిని మనం ఏమంటాము? సినోనిమ్స్ అంటాం అని తెలిసిందే. యాంటోనిమ్స్ అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ మీనింగ్స్. బ్యూటిఫుల్, అగ్లీ. అంటే అందంగా ఉన్నావు, అందహీనంగా ఉన్నావు అంటాం. బ్యూటిఫుల్, అగ్లీ. హ్యాపీ, అన్హ్యాపీ. ఓకేనా. ఇలాంటివి మనకి ఏమవుతాయంటే యాంటోనిమ్స్. వ్యతిరేక పదాలు అంటాం కదా. హానెస్ట్, డిస్హానెస్ట్. ఇవి మనకు యాంటోనిమ్స్గా చెప్తాము. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని బేస్ చేసుకున్న క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. ఎలా అడుగుతారంటే
ఎలా అడుగుతాడంటే కన్వర్జేషన్ పరంగా అడుగుతాడు. ది టీచర్ ఆస్క్ ఏ గర్ల్ టు ది సర్టన్ యాక్షన్. ఒక కన్వర్జేషన్ పరంగా టీచర్ అడిగేసి ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ 4 స్టేట్మెంట్స్ ఆ యాక్టివిటీలో టీచర్ ఏమి ఇంట్రొడ్యూస్ చేసిందని అడుగుతాడు. క్వశ్చన్ అర్థమైందా? ఓకేనా? ఒక టీచరు ఒక విద్యార్థికి మధ్య కన్వర్జేషన్ పరంగా ఒక టీచర్ 4 స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాడు. ఆ టీచర్ యూజ్ చేసినటువంటి 4 స్టేట్మెంట్స్ ఆ కన్వర్జేషన్లో ఇంట్రొడ్యూస్ చేసిన దాంట్లో అక్కడ ఏ యాక్టివిటీ యూజ్ చేశారు, లైక్ ఆర్టికల్స్ యూజ్ చేశారా, ప్యాసివ్ వాయిస్ ఉపయోగించారా, లేదా ప్రిపోజిషన్స్ యూజ్ చేశారా, లేదా రిపోర్టెడ్ స్పీచ్ యూజ్ చేశారా, ఈ విధంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. అది కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ వొకాబులరీ అండ్ స్ట్రక్చర్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెలెక్షన్ గురించి ఇచ్చారు చూడండి, ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టీచ్ ఆల్ వొకాబులరీ ఆఫ్ లాంగ్వేజ్. వీ నీడ్ టు సెలెక్ట్ సమ్ వొకాబులరీ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది స్టూడెంట్స్ టు లెర్న్. నెక్స్ట్ గ్రాడేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రెజెంటేషన్, వీటి గురించి కూడా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. We need to teach selected and grad vocabulary using the real objects, pictures and matchstick diagrams, using gestures and expression of actions, using dictionary, related words, translating words in the mother tongue, crosswords, puzzles and games. ఓకేనా? వీటి పరంగా మనము ప్రెజెంటేషన్స్ పరంగా మనం ఇక్కడ చెప్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఇంకో విధంగా అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ విధంగా అడగచ్చు? ది ఎయిమ్ ఆఫ్ ది వర్డ్ స్టడీ ఈజ్ అంటాడు. వర్డ్ స్టడీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటాడు. మెయిన్ ఎయిమ్ ఏంటి? టు డెవలప్ వొకాబులరీ. ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్స్ చేసే విధంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. క్లాసెస్ ఉంటాయి మీకు రెఫరెన్స్ కోసము, అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఈ టాపిక్ మీద ఎగ్జామ్స్ రాస్తే ఆ టాపిక్ మీరు ఎంతవరకు గ్రిప్ సాధించారు అనేది మీకు ఒక స్పష్టమైన అవగాహన అయితే ఏర్పడుతుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్.